వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల పెద్దలు, మహిళలు, యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ, జ్ఞాన సూర్యుడై ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు, చీకటి ప్రాంతమైన మారుమూల గ్రామం అంబవాడలో జన్మించి పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల్లో కూడు గుడ్డ నీడతో పాటు విద్య సమానమైన హక్కులను కల్పించాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచి భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని, సమాజానికి పూర్తినిచ్చిన అంబేద్కర్ జయంతి వేడుకను జరుపుకోవడం ఒక పండుగ వేడుక అని కొనియాడారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న కుల సంఘాల నాయకులకు, మహిళలకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. జయంతి సందర్భంగా మడికొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున పెద్దలు కార్పొరేటర్ గారు ఆవాల రాధికారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం, అదేవిధంగా పెద్దలు అన్ని కుల సంఘ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మహిళా సోదరిమణులు, అదేవిధంగా ఈ సంఘ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఎడవైన ప్రభాకర్ అన్న, అదేవిధంగా యూత్ కమిటీ అందరి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఈరోజు అంబేద్కర్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి జ్ఞాన సూర్యుడై వెలగడం జరిగింది. జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి పంచాలి అని చెప్పి చీకటి నుంచి వెలుగులోకి వచ్చి ఈ ప్రపంచానికి సూర్యుడిగా వెలగడం జరిగింది. ఎక్కడో అంబవాడలో పుట్టి రమాబాయి గారి కడుపున జన్మించి ఈరోజు ప్రపంచ దేశాలకు వెలుగునిచ్చిన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన యొక్క వారసత్వం తీసుకున్న ఈ ప్రజలు ఆయన పరిపాలన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదనే ఈరోజు పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని సరి అయిన క్రమంలో అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా పేదవారికి కూడు గుడ్డ నీడ కావాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మిత్రులారా, బలహీన వర్గాలు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి, పేద ప్రజలకు కూడా విద్యను అందించాలి, మహిళలను కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క పాలన ఆ విధంగా కొనసాగుతూ ఇంకా అభివృద్ధిలోకి రాని జనాలను అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కొనసాగించిన ఆర్టికల్ 3 ప్రకారము ఈ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆర్టికల్ 3 పొందుపరచకపోయి ఉంటే చిన్న రాష్ట్రాల ఆ యొక్క విభజన జరగపోయి ఉంటే మనకు తెలంగాణ వచ్చేది కాదు. ఆ రోజే ఆలోచించి మేధావి చిన్న రాష్ట్రాల పునర్విభజన చట్టం తీసుకురావడం జరిగింది ఆర్టికల్ 3 ప్రకారం. అదేవిధంగా ఈ తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా భౌగోళికంగా పేదలకు ఇంకా చాలా అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది. ఇప్పటికీ కూడా 10-12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24, सब्सक्राइब TG24 TV, सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए।